చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సెగ్మెంట్లో టీడీపీ నుంచి కోన రవికుమార్ బరిలో దిగగా వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోన రవికుమార్ 35,032 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలకు కోన రవికుమార్ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. రోడ్ల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. మడ్డు వలస ఫేజ్ 2 పనులను పూర్తి చేస్తామని చెప్పారు. రెల్లిగడ్డ ఎత్తిపోతలతో 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాము అంటూ ఆ నియోజకవర్గ రైతులకు హామీ ఇచ్చారు. లోలుగులో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. పొందూరు టౌన్కు మహిళా డిగ్రీ కాలేజీని తీసుకొస్తాము అంటూ హామీ ఇచ్చారు. అలాగే ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చేస్తాము అంటూ ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో కోన రవికుమార్ హామీలు ఇచ్చారు. మరి ఇప్పటికీ ఆముదాల వలస నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికీ ఉన్న సమస్యలు ఇవే. పొందూరు మండలంలో రెల్లిగడ్డ వంతెన ప్రమాదకరంగా ఉంది. రెల్లిగడ్డ వంతెన శిథిలావస్థకు చేరుకునే ప్రమాదకరంగా ఉండటంతో దానిని బాగు చేయాలి అని ప్రజలు చెప్తున్నారు. లో లెవెల్ వంతెన కావడంతో వర్షాకాలంలో జనానికి చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇక నారాయణపురం కుడి కాలువకు రిపేర్లు చేయకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. బుర్జా, సంతకవిటి, పొందూరు, హెచ్చెల్ల మండలాలపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతోంది. దీనివల్ల చివరి ఆయకట్టు భూములకు నీళ్లు అందడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు సరిబుజ్జిలి మండలం వెన్నెల వలసలో థర్మల్ ప్లాంట్పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాగునీళ్లను థర్మల్ ప్లాంట్కు తరలిస్తారేమోననే భయం అక్కడి జనాల్లో కనిపిస్తూ ఉంది. మరోవైపు వంశధార నాగావళిపై హై లెవెల్ కెనాల్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. వంశధార, గొట్టా బ్యారేజ్ సహా కాలువల రిపేర్ పనులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దూసి, ముద్దడిపేటలో భారీ ఇసుక లారీలతో అక్కడ ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. నాగావళి ర్యాంపు నుంచి లారీలు పెద్ద సంఖ్యలో ఇసుకను తీసుకుని వెళ్తున్నాయి. దీంతో నేషనల్ హైవే 16 దెబ్బతింటోంది అని జనం వాపోతూ ఉన్నారు. సో ఇసుక లారీలకు అడ్డుకట్ట వేయాలి, సమస్యను తీర్చాలి అని చెప్తున్నారు. లేదు రోడ్డును పూర్తిగా బాగు చేయాలి అని చెప్తున్నారు. ఇక దూసి జంక్షన్ సమీపంలో కొత్త వంతెనలు అవసరం. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే కోన రవికుమార్కు నియోజకవర్గంలో కనిపిస్తున్న పాజిటివ్ అంశాలు. ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అనే ఆశలు ఆ జనంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేపై క్యాడర్లో సంతృప్తి ఎక్కువగానే ఉంది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లలో పురోగతి కనిపిస్తూ ఉంది. బుర్జా మండలంలో కేజీబీవీ అండ్ కాలేజ్ భవనానికి శంకుస్థాపన చేయడం మరో పాజిటివ్ అంశం. అలాగే వెన్నెల వలసలో మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన కూడా ఆయనకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశం. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారంపై వివాదం చెలరేగింది. నన్ను వేధిస్తున్నారు అంటూ మహిళా ప్రిన్సిపల్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం గ్రౌండ్లో ఎమ్మెల్యేకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టకపోవడం మరో సమస్యగా కనిపిస్తోంది. మరోవైపు వెన్నెల వలసలో థర్మల్ ప్లాంట్పై అక్కడి జనం వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇక వెన్నెల వలసలో థర్మల్ ప్లాంట్ని అక్కడ జనం వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ నిర్మించడానికే ఎమ్మెల్యే మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 2.3% మంది జనం అంటున్నారు.
పర్వాలేదు అని 43.1% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 47.8%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.3%గా ఉంది. అంటే సుమారు 50% మంది సంతృప్తిగాను, సుమారు 50% మంది అసంతృప్తిగాను ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు ఆముదాల వలస ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుందని 7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 32% మంది జనం అనుకుంటున్నారు. పర్వాలేదు అని ఏకంగా 56.4% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య కేవలం 2.3%గానే ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య ఇంకో 2.3%గా ఉంది. అంటే 4.6% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఏకంగా దగ్గరగా 95-96% మంది జనం ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా కూటమి ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 6.8% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 16% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 70.4% మంది జనం అనుకుంటూ ఉంటే బాగా లేదు అని 4.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.3%గా ఉంది. అంటే కేవలం 6.8% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన దగ్గరగా 96% మంది ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు సానుకూలంగా ఉన్నారు, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే పనితీరుపై మాత్రమే 50-50 కనిపిస్తూ ఉంది. అటు చంద్రబాబు నాయుడు పనితీరు గురించి కానీ, కూటమి పనితీరు గురించి కానీ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది జనం అనుకుంటున్నారు. బాగుంది అని 4.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 59.5% మంది జనం అనుకుంటుంటే బాగా లేదు అని 31% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 9.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 72.7% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 9.1% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని కేవలం 4.5% మంది జనం మాత్రమే అంటున్నారు. అంటే దగ్గరగా 13% మంది జనంలో అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 87% మంది జనంలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో, ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 18.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 63.6% మంది జనం చెబుతున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 13.6%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.3%గా కనిపిస్తోంది. అంటే కేవలం 15.9% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. దగ్గరగా 84-85% మంది జనం సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 23.3% మంది జనం అంటున్నారు. కావు అని 11.6% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 53.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 11.6% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 14% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 7% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 46.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 32.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయనుకుంటున్నారని అడిగితే పెరిగాయి అని 6.8% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 54.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 29.5% మంది జనం అన్నారు. తెలియదు అని 9.1% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 9.5% మంది చెప్పారు. రాదు అని 9.3% మంది జనం అన్నారు. రావచ్చు అని 27.9% మంది జనం అన్నారు. తెలియదు అని 53.5% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 25% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 27.3% మంది జనం చెప్పారు. తెలియదు అని 47.7% మంది జనం చెప్పారు. ఇవి ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.